నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా, ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా, యేసయ్యా కావాలయ్యా, నీ రాక అభిషేకం కావాలయ్యా, యేసయ్యా కావాలయ్యా, నీ రాక అభిషేకం కావాలయ్యా, ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా, ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా, ప్రార్థించగని ఆత్మను నింపితివి, నీ పాడు చోటెల్లా దిగిరాదేవా, చేతులు ప్రార్థించగని ఆత్మను నింపితివి, నీ పాడు చోటెల్లా దిగిరాదేవా, ప్రార్థించి నిన్ను చేరే భాగ్యమీయుమా, ప్రార్థించి నిన్ను చేరే భాగ్యమీయుమా, నిరంతరం ప్రార్థించే కృపణీయుమా, నిరంతరం ప్రార్థించే కృపణీయుమా, ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా, ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. అందరు రెండు చేతులు పైకెత్తుదాం, ఆకాశం వైపు చూపెడదాం, ఆకాశం ఆయన సింహాసనం సమీపంలో పాదాలు, యేసయ్య పాదాల దగ్గరకు ప్రతి వారు దేవుడి ఆత్మతో నింపబడి దేవుడి అభిషేకంతో పైకి అక్కడ వర్తమానం మేడ గదిలో 120 మంది 10 రోజులు ఉపవాసం చేసి అద్భుతాలు జరిగాయి. నీకు స్తోత్రం నీ పరలోక సమూహం అన్నాడు. మోషే మన్నుచున్న పదాలు మోషే మన్నుచున్న పద మన్నుచుతూనే ఉండదయ్యా. అయ్యా ఆత్మలని ఎవడయ్యా అపవాది గడుపు అధికారం లేదయ్యా. నిత్యము మండాలయ్యా నిత్యము అగ్ని మండాలేస్తాయా అభిషేక మండుడుగా చేస్తాయా. అయ్యా నీ అగ్ని కుమరించబడుగా అయ్యా నీ దేవదూతలు ఇస్తారా ఊరి మహర్షి అభిషేకంతో ఏ ఒక్క రోజు కూడా వందనాలయ్యా. అయ్యా ప్రాకారం కట్టించేవాడు అయ్యా కట్టువాడు మీరు కదయ్యా. అయ్యా ఇది మీరు కట్టించారు తప్ప మా వాళ్ళైతే మాదైతే ఏది లేదు. అయ్యా మీరు కృప చూపెట్టండి అయ్యా. అవునేసయ్యా అవునేసయ్యా నీకు స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు. ఒక గొప్ప
గొప్ప దర్శనం చూడాలా ప్రభా, గొప్ప అభిషేకం చూడాలి ప్రభా నాయన. అయ్యా నీకు వందన అన్నాడు ఎలీషా ఏలీలో ఉన్న అయ్యా అభిషేకము ఈ స్థలంలో ఉండును గాక యేసయ్యా. అయ్యా నీకు వందన స్తోత్రం. ఆకాశం నుంచి ఒక గొంగళి ఈ స్థలంలో దిగిన గాక అయ్యా కృప చూపెట్టండి తండ్రి. నీకు వందన అయ్యా ఈ సమయంలో తండ్రి నాయన. అయ్యా ఇదిగో ప్రభా నీకు వందన అయ్యా ఈ 40 దినాలు కూడా మాకు తోడేయండి. మా సంఘాలను జ్ఞాపకం చేస్తాయా, మా సంఘ బిడ్డలను బలపరచయ్యా, మా సంఘాలు ఇంకా ఇంకా అభివృద్ధులు కాక అయ్యా ఎన్నో ఆటంకులు అడ్డులు వస్తున్నాయా అవన్నీ తొలగించయ్యా. మా బిడ్డలకు ఎంతో మండాల ప్రభా అయ్యా అగ్ని అభిషేకం ఉండును గాకేస్తాయా. అయ్యా ఇంకా ఇంకా ప్రజలు అనేక బిడ్డలు బలపరచబడును గాకేస్తున్నాను. అయ్యా కృప దయచేయండి నాయన. అయ్యా మరి నాయన నీకు స్తోత్రం తండ్రి. అయ్యా ఎంత సమయము అయ్యా దైవజనుడు నాయన అయ్యా మా మధ్యకు నడిపించిన విధానం అయ్యా దైవజనుడు నాయన అయ్యా నిశ్చయంగా అయ్యా బలమైన అగ్నితో అయ్యా ఈ స్థలంలో నడిపించిన విధానం బట్టి అయ్యా నీకు వందనం. ఇంకా దైవజనుడు అనేక అద్భుతాలు జరిగించండి అయ్యా. ఈ స్థలంలో ఒక ప్రవక్తగా నడిపించిన దేవుడు నాయన అయ్యా నీకు వందనాలు. అయ్యా నీకు స్తోత్రం. అయ్యా నీకు స్తోత్రాలు. అయ్యా నువ్వు కార్చిన రక్తము ఈ స్థలంలో అయ్యా ప్రోక్షించబడుచున్న దేవుడు నీకు వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రం తండ్రి. బిడ్డలందరూ ఆశతో వచ్చినారయ్యా. అయ్యా అక్కడ వచ్చిన ప్రతి బిడ్డలను ప్రార్థన ధూపంతో అనేక రీతిగా చేస్తుండగా అయ్యా అనేక ఆశీర్వాదాలు కావాలి. అయ్యా సహాయం చేయనా. ముందున్న సమయం కూడా అయ్యా మరి మా మధ్యలో అయ్యా ఇదిగో తండ్రి అయ్యా బెనర్జీ గారు నాయన ఇదిగో డ్యూటీ పరంగా అయినప్పటికే సేవలో వాడబడుతూ మా మధ్యలో నడిపి ఇదిగో నువ్వు నడిపించిన దేవుడు ఆయన జరగబోయే ప్రార్థన అంతట్లో అయ్యా మరి మొదట నీ దైవజన్ను వాడుకున్నావు అయ్యా. సేవలు ఇంకా అభివృద్ధి చేయను అయ్యా. కుటుంబం ఇచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేస్తున్నాను అయ్యా. సహాయం చేయ ప్రభా. దైవజనుడు ఎక్కడికి వెళ్ళినా అగ్ని మండాలో ప్రభువా, అభిషేకం ఉండాలా ప్రభా. అయ్యా మోసే మండించడం అయ్యా అగ్నిలో మండించండి అయ్యా. కృప దయచేయండి అయ్యా. అన్ని కుటుంబ సేవ అంతటిని దీవించయ్యా. బెనార్జీ గారు ముందు జరగబోయే ఇక ప్రార్థన ఇక జరగబోయే ప్రార్థన మీరు తోడే కృప చూపెట్టండి. ఏదైనా దైవజనులు కూడా వాడుకొని కృప చూపెట్టుకుని కూడి వచ్చిన మా బిడ్డలు ఎలాంటి నీరసం బలహీనత ఉండకుండా కృప దయచేయమని సాయం చే ప్రభా. అయ్యా దీనికి కావాల్సింది కూడా అయా సమస్తము సమకూర్చే ఈ 40 దినాలు మాకు ఎన్నటి ఆటంకాలు లేకుండా నడిపించి కృప చూపెట్టండి అయ్యా. రక్త సంబంధాలను దీవించండి అయ్యా. బంధువులు దీవించండి, సంఘాన్ని దీవించండి, సంఘ బిడ్డలను దర్శించండి ప్రభా. పిలుచుటూ వచ్చినప్పుడు దైవజనులకు ప్రత్యేక దీవిన ఆశీర్వాదాలు కుమ్మరించు మాపై మీపై అనేక బిడ్డలపై కుమ్మరించబడేది కాక. వందనాలు 3 గంటలు జరుగుతున్న ప్రార్థన అంతట్లో చిన్న ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి. పరిశుద్ధమైన దేవ, జీవమైనటువంటి నీకే స్తుతితో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ స్థలంలో జరిగినటువంటి ప్రార్థనను ఆలకించినటువంటి దేవుడు అయ్యా. అయ్యా ఏ తీర్మానం అయితే ఈ యొక్క స్థలంలో చేసుకొని ఇట్టుండగా ఆ తీర్మానాన్ని ప్రభావ తుది వరకు కూడా ప్రభావ అయ్యా నువ్వు నడిపించేటటువంటి దేవుడు అని ప్రభావ విశ్వసిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభావ. ఎలాంటి ఆటంకం లేకుండా ప్రభావ మా పక్షాన వ్యాజ్యమాడి ప్రభావ ఈ యొక్క 40 days ఈ యొక్క 40 దినముల ప్రభావ అయ్యా ఈ యొక్క ఉపవాస కూడికలో ప్రభా అయ్యా అనేకమైనటువంటి ప్రత్యక్షతలను ప్రభా బయలుపరిచి సహాయం దయచేయాలి తండ్రి. అయ్యా జరగబోయేటటువంటి సంఘటన ప్రభా ముందుగానే బయలుపరిచి ప్రభా అయ్యా చేసేటటువంటి దేవుడు అయ్యా నీకు స్తోత్రాలు. ఈ 40 దినముల ప్రభా బిడ్డను బలమైనటువంటి సాధనంగా ప్రభా అయ్యా తీర్చిదిద్దుటకు సహాయం దయచేసి ప్రభు చూపించమని యేసుక్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన నామం ద్వారా అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మైన సహవాసం ప్రారంభించిన 40 దినాల ఉపవాస ప్రార్థన కూడికలకు ఈ రోజు నుంచి ముగింపు వరకు మీకును ఈ పరిచర్యకును ఈరోజు వాక్యాన్ని అందించబోతున్న బెనర్జీ గారికి మనందరికీ యెహోవా కృప తోడై ఉండి దీవించి బలపరచునుగాక.